సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని కర్ణాటకకు చెందిన ప్రత్యేక బృందం పరిశీలించింది. రాగిజావ పంపిణీ క్రమశిక్షణతో విద్యార్థులు పాఠశాలలో ఉన్న తీరును చూసి బృందం సంతోషం వ్యక్తం చేసింది. పాఠశాల విద్యార్థులకు కావలసిన వసతులను కల్పించడానికి తగిన సహాయం అందిస్తామని తెలిపింది. పాఠశాలను సందర్శించిన వారిలో ప్రతినిధులు కళ్యాణ్, ధనంజయరావు, సిరిసిల్ల ఇన్ఛార్జ్ నరేష్ ఉన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనురాధను కలుసుకున్నారు. జాతీయ స్థాయి అథ్లెటిక్స్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మాస్టర్ అథ్లెట్స్ సత్తా చాటారు. కేరళ రాష్ట్రం త్రిశూర్లో జరిగిన పోటీలలో 5 కిలోమీటర్ల వాకింగ్లో లావణ్య కాంస్యం, 200 మీటర్ల రన్నింగ్లో లక్ష్మి బంగారు పతకాలు సాధించారు. 60 ఏళ్ల వయసులో లక్ష్మి రన్నింగ్ పతకం సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునేందర్ రెడ్డి, అధ్యక్షుడు సంగస్వామి అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్గా సాల్వాడి సమ్మయ్య బాధ్యతలు స్వీకరించారు. సిరిసిల్ల కమిషనర్గా పనిచేసిన దుబ్బాక లావణ్య హైదరాబాద్ జీఎస్ఎంసీకి బదిలీ అయ్యారు. రైతులు పంట మార్పిడిలో భాగంగా చెరుకు సాగు చేస్తే లాభదాయకమని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ కె మదన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని బోయినపల్లి మండల కేంద్రంలో రైతులతో శాస్త్రవేత్తలు చర్చాగోష్ఠి నిర్వహించారు. ప్రాంతీయ చెరుకు వరి పరిశోధనా కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్తలు రాకేష్, కృష్ణ చైతన్య, సాయి చరణ్లు చెరుకులో మేలైన రకాలు, వాటి గుణగణాలు, చెరుకు పంట విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనువైన నేలలు, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. వేములవాడలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని నాబార్డు అధికారులు సందర్శించారు. నాబార్డు సంస్థ దేశంలో 30 సంఘాలను ఎంచుకోగా అందులో వేములవాడ సొసైటీ ప్రత్యేక స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు నాబార్డు అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో నాప్క్యాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, నాబార్డు అధికారులు రమేష్ బాబు, కామేశ్వరరావు, ఏజీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దక్షిణాది కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివదీక్ష స్వీకరించిన భక్తులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం క్రిక్కిరిసిపోయింది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలు కొనసాగాయి. గుడి చెరువు ఖాళీ స్థలంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పెయిడ్ పాస్లను అధికారులు జారీ చేశారు. రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. కోనరావుపేట మండలం మామిడిపల్లి మహాదేవ ఆలయం, మలకపేట శివాలయాలలో మహాశివరాత్రి సందర్భంగా శివ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ వేడుకలకు డైరీ చైర్మన్ చెల్మడ రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ పన్నాల విజయ తదితరులు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాబాద్లోని శివాలయంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాసవి మాత ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకాలు, కుంభమేళా త్రివేణి సంగమం నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.